వరకు ఏం ఉపయోగం లేదండి. అది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఒక రాజకీయమైనటువంటి మలుపు తీసుకుంటే కొన్ని ఓట్లు వస్తాయి, సీట్లు ఏదో వచ్చేస్తాయని చెప్పండి. ఆవిడ నినాదం తీసుకుంటే మిగతా పార్టీ వాళ్ళు ఈ ప్రత్యేక హోదా అంశం మీద ఏం మాట్లాడగలరు? అది నా పాయింట్. తప్పకుండా మాట్లాడతారు కదా. ఇప్పుడు యచూరి రాజ్యసభలో ఇప్పుడు సిపిఎం వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2-3 సార్లు వీళ్ళు చేశారు. తెలుగుదేశం మాట్లాడలేదు. అదే అంటున్నాను, తెలుగుదేశం వైసీపీ మాట్లాడలేవు. అందుకనే అదే పూర్తిగా నిజం. అది వాళ్ళేం మాట్లాడలేరు, మాట్లాడరు కూడా. పక్కనే ఇది అదే కదా నిన్న అదే హైజాక్ అయింది అక్కడే. ఆమెమో జగన్ దీని మీద పెడతారు, వీళ్ళేమో ఆమె మీద దాడి. వైసీపీ ఎందుకు దాడి చేయాలని నిన్న ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా మీద షర్మిల మాట్లాడితే వైసీపీ ఆమెను టార్గెట్ చేయడంలో అర్థం లేదు అసలు. వేరే విషయాల్లో అయితే వేరే సంగతి, కానీ ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్, చంద్రబాబు డ్రామా అని అంటారు. ప్రత్యేక హోదా చంద్రబాబు డ్రామా ఎందుకైంది? చంద్రబాబు ఎప్పుడో దాన్ని వదిలేసి ప్యాకేజ్ తీసుకొని ఒప్పుకున్నారు కదా. కాబట్టి ఎట్లా తయారైందంటే ఏదో కుటుంబ తగాదాగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుటుంబ తగాదా స్థాయికి తగ్గించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. బీజేపీ దీన్నే చెప్తుంది. రేపు మోదీ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఇలా ఉంటాయి చూడండి, వాళ్ళ కుటుంబాలు అక్కడ ఢిల్లీలో కుటుంబమే, ఇక్కడ ఏపీలో కూడా వీళ్ళ కుటుంబాల మధ్య జరుగుతుంది, మాది దేశం కోసం అని ఆయన చెప్పడానికి ట్రై చేస్తాడు. సో ఏదైనప్పటికీ కూడా రసవత్తరంగానే సాగుతుంది ఈ ఎన్నికలు. రసవత్తరంగా, రణరంగంగా, ఎడతెగని సస్పెన్స్ డ్రామాలాగా సో తయారైంది. సో సేనాని వారాహి షెడ్యూల్ ఇంకా వేచే ఉండాలి. మనోహర్ 1-2 సార్లు మధ్య వారాహి షెడ్యూల్ అది ప్రస్తావిస్తున్నారు. ముందు యుద్ధము రోడ్ మ్యాప్స్ క్లియర్ అయితే కదా వారాహి ఆ బాటలో సాగేది. ఒకటి రాజకీయ రోడ్ మ్యాప్, రెండోది ఎన్నికల సీట్ల రోడ్ మ్యాప్, మూడోది పొత్తుల రోడ్ మ్యాప్. అంటే ఈయన అక్కడక్కడ ఒక్కొక్క ప్రచారం చేసుకుంటే వెళ్ళొచ్చు కదా సార్, సీట్ల కోసం ఆయన అలా టైం వేస్ట్ చేసి. అంటే పవన్ క్యారెక్టర్ అది కదా. ఆయన ఇదివరకు కూడా హఠాత్తుగా గ్యాప్ తీసుకోవటము, మళ్ళీ ఇదవ్వటము, అది కొద్దిగా ఇబ్బందే కదా, ప్రజల్లో నమ్మకుండా ఇబ్బంది. ఆయన కంటే కార్యకర్తలుగా అభ్యర్థులుగా ఎక్కువ ఇబ్బంది. కానీ నేను ఎప్పుడు వచ్చినా కానీ చూస్తారు అనేది ఆయన ఒపీనియన్. ఇప్పుడు సినిమా వాళ్ళ రాజకీయం అదే కదా. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రకటించాడు కదా, దళపతి విజయ్ పార్టీని. రజనీకాంత్ ఏమో చాలాసార్లు ప్రకటించి చివరికి వెనక్కిపోయాడు. ఈయనేమో తమిళ వెట్రి కళగం టీవీకే అనే ఒక పార్టీని ఈయన ప్రకటించాడు. సో అనదర్ పవర్ స్టార్ ఆన్ ది హొరైజన్, మరొక దక్షిణాదిన ఇంకొక నట నాయకుడు పుట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఇదివరకు సర్కార్ అనే సినిమా తీసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు ఇప్పుడు చూశాను. నేను విజయ్ మీద మాట్లాడదాం అనుకొని గతంలో మాట్లాడింది ఏంటి అని చూస్తే, అప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా విజయ్ పవన్ ఫాలో అవుతాడు, ఆయన సర్కార్ సినిమా పూర్తిగా పవన్ బేసు, ఈ పద్ధతిలో వాళ్ళు అప్పుడు కామెంట్స్ పెట్టారు. ఓకే. సో పవన్ ఫాలోయింగ్ ఏంటంటే విజయ్ సర్కార్ అమితాబ్దేమో కదా, రాంగోపాల్ ఒకటి ఓకే, తమిళ సర్కార్, తమిళ్ డబ్ చేశారు అవన్నీ. రైట్. సో స్టార్స్ ట్రై చేస్తున్నారు, రాజకీయాలు సినిమా పెనవేసిపోతున్నాం ఓ పరిస్థితుల్లో. సరిగ్గా ఈ సమయంలోనే రజనీకాంత్ కుమార్తె మనం మాట్లాడాం కదా, ఆయన మా నాన్న సంఘీ కాదు అని చెప్తే, సంఘీ ఏం చెడ్డ పదం కాదు మంచిదే అని మళ్ళీ రజనీకాంత్ దానికి ఒక తోక కూడా జోడించాడు. అంటే రజనీకాంత్ ఇటు మెగా ఫ్యామిలీ కూడా సంఘ